హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకి 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. చరిత్ర అనేది తవ్వినా కొద్దీ వెళ్తున్నట్టు తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాలు ఇటీవల బయటపడడం జరిగింది. దాన్ని చరిత్ర పుస్తకాల్లో కూడా మార్చడం జరిగింది. ఇన్ని రోజులు మనం ఏమన్నాం, సమ్మక్క సారక్కలు ఎవరితో యుద్ధం చేసిరంటే గత పుస్తకాల్లో 2వ ప్రతాపరుద్రుడు ఉంది. కానీ ఇటీవల జరిగినటువంటి తవ్వకాలు కాదు, సమ్మక్క సారలకలకు యుద్ధం మొదటి ప్రతాపరుద్రుడు అంటే రుద్రదేవునితో జరిగిందని మనకు దొరికినటువంటి శాసనాల ద్వారా, ఆధారాల ద్వారా నిరూపించడం జరిగింది. కాబట్టి ఇటీవల విడుదలైనటువంటి తెలుగు అకాడమీ కావచ్చు, అంటే గవర్నమెంట్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో కావచ్చు, సమ్మక్క సారక్కలకు యుద్ధం మొదటి ప్రతాపరుద్రునితో జరిగింది. అది 12వ శతాబ్దం అని మనకు క్లియర్గా అకాడమీ బుక్లు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది అప్డేట్ కాకుండా దాన్ని పట్టుకొని ఉంటున్నారు. సో ఐ రిక్వెస్ట్ యూ, ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది జరుగుతుంది. మనందరూ తెలుసు, తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించినటువంటి శాసనం కురిక్యాల శాసనం. ఆ కురిక్యాల శాసనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామం బొమ్మల గుట్టపై వేయించింది జీనవల్లభుడు. ఆ జీనవల్లభుడి అన్ననే పంపకవి. ఎవరండి? పంపకవి. సో చరిత్ర తవ్వకాల్లో భాగంగా మనకు పంపకవి యొక్క సమాధి లభించడం జరిగింది. రేపు మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్, పంపకవి సమాధి ఎక్కడ లభించింది అంటారు. పంపకవి సమాధి మనకు బోధన్లో లభించింది. పంపడు కైవల్యం చెందిన క్షేత్రం బోధన్. సో తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ కవి పంపడి సమాధి చిహ్నంగా భావించేటటువంటి శిల ఇది. సో ఇక్కడ పంపకవి యొక్క సమాధి లభించినట్టుగా మనకు చరిత్రకారులు చెప్తున్నారు. అంటే తెలంగాణ చరిత్రకు ఆధారం ఆనాడు పంపకవి రచించినటువంటి రచనలు. గత పోటీ పరీక్షలో మనకు అడిగిన పంపకవి యొక్క రచనలు ఏమన్నాడు? పంపకవి యొక్క రచనలు ఆది పురాణం, విక్రమార్జున విజయం, ఇవి గత పోటీ పరీక్షలో మనకు రావడం జరిగింది. ఒక్కసారి పంపకు సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. సో ఇది మనకు అడిగింది. సో కన్నడ మహాభారతాన్ని రచించిన పంపడు జీవ సమాధి పొందినట్లుగా పలు శిలాశాసనాల ఆధారాలు మనకి ఇక్కడ లభించినాయి. తెలుగుకు ప్రాచీన హోదా రావడానికి కారణమైనటువంటి ఇతని బ్రదర్ వేసినటువంటి శాసనం కురిక్యాల శాసనం. ఆ పంపకవి యొక్క రచనలు కూడా మనకు లభిస్తున్నాయి. సో ఇక్కడ పంపకవి సమాధి పొందినట్టుగా ఎక్కడ ఇది? బోధన్ పట్టణంలో ఉన్నటువంటి కోట ప్రాంతంలో ఉన్న పంప సమాధిగా భావించేటటువంటి శిల ఇది అండి. సో తెలంగాణ చరిత్రలో మనకు అద్భుతమైనటువంటి ఘట్టం పంపకవి యొక్క సమాధి మనకు లభించడం. గత పోటీ పరీక్షలో వచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. అవునా, పంప కన్నడ త్రయంలో మొదటివాడు. కన్నడ త్రయం అంటే ఏందండి? పంపడు, రన్నడు, పొన్నడు. దీన్ని కన్నడ త్రయం అన్నాం. అదే మనది తెలుగు త్రయం. తెలుగు త్రయం అంటే తెలుగులో 3 కవులు ఉన్నారు. ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన్న. అట్లా కన్నడ త్రయంలో మొదటి వాడు ఎవరండి?
పంప. కన్నడ మహాభారతాన్ని రచించినటువంటి వ్యక్తి పంప. ఈ పంప ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? వేములవాడ చాళుక్యులలో అందరికన్నా గొప్పవాడైనటువంటి రాజు రెండవ అరికేసరి. ఆ రెండవ అరికేసరి ఆస్థానంలో ఉన్నటువంటి వాడే పంప. గత పోటీ పరీక్షలో మనకు అడిగింది పంప కవి రచనలు ఏమన్నాడు? పంప కవి రచనలు ఆది పురాణం. ఇతని మరొక రచన విక్రమార్జున విజయం. ఏముంది ఇందులో? ఎవరి గురించి రాసిండు? ఇవిడ గత పోటీ పరీక్షలో మనకు అడిగింది. పంప కవి రచనలు ఆది పురాణం. ఆది అంటే అర్థం ఏందండి? మొదటిది. తెలంగాణలో తొలి మతం ఏదన్నాడు? తెలంగాణలో తొలి మతం జైన మతం. ఆ జైన మత స్థాపకుడు వృషభనాథుడు. ఆ వృషభనాథుని గురించి తెలియచేస్తూ వచ్చినటువంటి రచనే ఆది పురాణం. తెలంగాణ తొలి మతం జైన మతం. జైన మత స్థాపకుడు వృషభనాథుడు. ఆ వృషభనాథుడు గురించి తెలియచేసే గ్రంథమే ఆది పురాణం. సో ఈ వృషభనాథుడు జైన మతాన్ని స్థాపించింది. ఈ ఆది పురాణంలో ఇతని యొక్క విశేషాలు. అదేవిధంగా విక్రమార్జున విజయం. ఈ విక్రమార్జున విజయంలో ఎవరి విజయాలు రాసిండు? రెండవ అరికేసరి యొక్క విజయాలు రాసిండు. ఎవరి రెండవ అరికేసరి? వేములవాడ చాళుక్యులలో అందరికన్నా గొప్పవాడు. ఇతని పరిపాలన మనం ఏమన్నాం? స్వర్ణయుగంగా పేర్కొన్నాం. ఆ వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడైనటువంటి రెండవ అరికేసరి యొక్క విజయాలను తెలియచేస్తూ విక్రమార్జున విజయాన్ని రచించాడు. దీంతోనే రెండవ అరికేసరి పంప కవి యొక్క సేవలకు మెచ్చుకొని ధర్మపురి అనే అగ్రహారాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. దేన్ని దానంగా ఇచ్చాను? ధర్మపురిని దానంగా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఆలయం ధర్మపురిలో ఉంది. ఏ ఆలయం ఉంది? ఇక్కడ యమ ధర్మరాజు ఆలయం ఉంది. ఏ ఆలయం ఉంది? యమధర్మరాజు ఆలయం మనకి ఎక్కడుంది? ధర్మపురిలో ఉంది. ఇట్లా పంప కవి తెలంగాణకు చెందినటువంటి ప్రాచీన భాష హోదా కలగడానికి కారణమైనటువంటి వ్యక్తి. ఎలా అంటే పంప కవి సోదరుడు ఎవరండి? జీన వల్లభుడు. ఈ జీన వల్లభుడు వేయించినటువంటి శాసనమే కురిక్యాల శాసనం. ఈ కురిక్యాల శాసనం వలనే తెలుగుకు ప్రాచీన భాష హోదా రావడం జరిగింది. సో పంప కవి సమాధి ఇటీవల తవ్వకాలో మనకి ఎక్కడ లభించింది? బోధన్ కోటలో లభించింది. ఈ బోధన్ని అస్మాక అని, అస్సాక అని, పొతన అని, పొతలి అని, బహుధాన్యపురం అని, ఏకచక్రేశ్వరపురం అని, బోధన్ అని పేర్కొంటున్నాం. అంటే దక్షిణ భారతదేశంలో క్రీస్తు పూర్వం షోడశ మహాజనపదాలున్నాయి. క్రీస్తు పూర్వం షోడశ మహాజనపదాలుంటే, షోడశ అంటే 16 జనపదాలుంటే ఉత్తర భారతదేశంలో 15 జనపదాలున్నాయి. దక్షిణ భారతదేశంలో ఒకే ఒక జనపదం ఏందండి? అస్మాక. ఆ అస్మాక రాజ్య పాలకుడు ఎవరండి? బాహుబలి. క్రీస్తు పూర్వం దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక రాజ్యం అస్మాక. ఆ జనపదాన్ని పరిపాలించినటువంటి రాజు ఎవరండి? బాహుబలి. దీని ఆధారంగానే మనకు బాహుబలి సినిమా కూడా రావడం జరిగింది. మాహిష్మతి సామ్రాజ్యం అస్మాకం అజేయం. ఆ తర్వాతనే అస్మాక పేర్లు మార్చుకుంటూ వచ్చింది. అస్మాక తర్వాత అస్సాక అని, అస్సాక పొతన అని, పొతన పొతలి అని, బహుధాన్యపురం అని, బహుధాన్యపురం, ఏక చక్రేశ్వరపురం, అస్మాక, అస్సాక, పొతన, పొతలి, బహుధాన్యపురం, ఏక చక్రేశ్వరపురం. ప్రస్తుతం ఏమంటున్నాం? బోధన్. ఈ బోధన్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బోధన్ అనేది డివిజన్గా ఉంది. సో ఇక్కడే మనకు అద్భుతమైనటువంటి చారిత్రక కట్టడం ఉంది. గత పోటీ పరీక్షలో అడిగింది. అందరూ తెలుసు 1000 పిల్లర్స్ టెంపుల్ అనగానే ఏమంటారు? 1000 పిల్లర్ టెంపుల్ అనగానే హనుమకొండ అంటారు.
1000 పిల్లర్ టెంపుల్ అనగానే ఏమంటారు? రుద్రదేవుడు అంటారు. ఇదే బోధనలో మనకు 100 స్తంభాల దేవాలయం ఉంది. ఏముందండి? 100 స్తంభాల దేవాలయం మనకు ఎక్కడుంది? బోధనలో ఉంది. గత పోటీ పరీక్షలు మనకు అడిగిన 100 స్తంభాల దేవాలయం ఎక్కడుంది? బోధన్. ఇటీవల పంపకవి సమాధి ఎక్కడ లభించింది? బోధన్. అస్మాకని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? బోధన్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం, అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీని 7వ నిజాం ఏర్పాటు ఎప్పుడు అన్నాడు? 1937లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసియా ఖండంలోని అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీని నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లోని షక్కర్ నగర్లో ఏర్పాటు చేసింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ అయినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇలా సర్వనాశనం అయిపోయింది. ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని నాశనం చేసినటువంటి సమైక్యాంధ్ర పాలకుడు ద్రోహి చంద్రబాబు. 2002లో అప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం దీన్ని ఏం చేసింది? పూర్తిగా సర్వనాశనం చేసి క్లోజ్ చేసేసింది. అవును, ప్రైవేటీకరణ పేరుతో తెలంగాణలోని ఆసియా ఖండంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ 2002లో పూర్తిగా ఏమైంది? క్లోజ్ అయిపోయింది. అప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమ సమయంలో పాలకులు ఏమన్నారు? తెలంగాణ రాష్ట్రం రాగానే ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తున్నాడు. తెలంగాణ వచ్చే 10 ఏళ్ళు పూర్తయిపోయాయి. ఇప్పటి వరకు ఈ షుగర్ ఫ్యాక్టరీ తెలవలేదు. 2024 ఎన్నికలు వచ్చినాయి. 2024 ఎంపీ ఎలక్షన్లు వస్తే ఈరోజు అభ్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్, తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ ఏమంటున్నారు? ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటారు. జీవన్ రెడ్డి అయితే ఖరాఖండిగా చెప్పిండు, మమ్మల్ని గెలిపించండి, మేము గెలవగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటున్నారు. ఒకనాడు లక్షల మంది, వేలాది మంది కుటుంబాలకు తిండి పెట్టినటువంటి షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు కాలగర్భంలో కలిసిపోయింది. సో నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్, 100 స్తంభాల గుడి బోధన్, పంపకవి సమాధి బోధన్, అస్మాక రాజ్యం బోధన్. సో ఇట్లా చరిత్ర పుట్టల్లోకి ఎక్కినటువంటి ప్రాంతం. మొట్టమొదటి షోడశ మహాజనపదాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక జనపదం, బాహుబలి పరిపాలించినటువంటి ప్రాంతం బోధన్. కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి? అప్డేట్ అనేది ఉండాలి. దానివల్ల మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి 222 రూపాయలకే మన యాప్లో ఉంచడం జరిగింది. దాదాపు 600కు పైగా వీడియోస్ మీకు అప్డేట్ కూడా చేస్తున్నాను. సో ఇది కూడా మీకు అప్డేట్ అవుతుంది. సో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి 222 రూపాయలకు మాత్రమే మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ 25 రూపీస్కే, తెలంగాణ హిస్టరీ టెస్ట్ సిరీస్ 15 రూపాయలకే మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.